ఇక తెలంగాణ మహా జాతరకు జనం పోటెత్తారు. దారులని మేడారం వైపే కదులుతున్నాయి. ఇక మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులు ములుగు దగ్గర గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుని వెళ్లడం ఆనవాయితీ. అయితే గట్టమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా ఆలయానికి సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. అయితే బ్రిడ్జిని నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల కుంగినట్టుగా కనిపిస్తుంది. వందలాది మంది భక్తులు ఒకేసారి బ్రిడ్జ్ మీద నడుస్తుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఉన్నటువంటి విశిష్టతకు సంబంధించి గట్టమ్మకు సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండేటువంటి గట్టమ్మ ప్రాంతం, గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను భక్తులు దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ములుగు జిల్లా కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునే వరకు 7 గట్టమ్మలుగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి సందర్భం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈసారి ఏదైతే మేడారం గట్టమ్మ దగ్గర ఒక డైవర్షన్ రూట్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వచ్చే బస్సులన్నీ, ప్రైవేటు వాహనాలన్నీ కూడా మనం ఏదైతే రోడ్డు మార్గం చూపిస్తున్నామో రోడ్డు మార్గం దగ్గర భక్తులందరినీ ఆపివేసిన తర్వాత ఆ భక్తులందరూ గట్టమ్మను దర్శించుకుని వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక కెనాల్ ఉన్నటువంటి పరిస్థితి. కెనాల్ మీద నుంచి వెళ్ళాలి కాబట్టి భక్తులంతా ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఈ బ్రిడ్జ్ కుంగిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. మనం విజువల్స్ లో చూసినటువంటి విజువల్స్ వచ్చి చాలా నాసిరకంగా కట్టినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ బ్రిడ్జ్ మనం చూసిన మారి ఇది కుంగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఒక ప్రమాదపు టంచుల్లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మరొక విషయం మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ బ్రిడ్జ్ ఇంకా ప్రారంభం కానటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనం శిలాఫలకం కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందని ఇక్కడ ఎవరైతే గట్టమ్మను దర్శించుకునేటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు నడవడానికి ఈ బ్రిడ్జిని ఓపెన్ చేశారు. మనం చూసినట్టయితే ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేయలేదు, ఇది ప్రారంభం కూడా కాలేదు. దీని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అధికారులు తీసుకున్నారా లేదా అంటే కాంట్రాక్టర్ సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని కట్టాడా అంటే మాకు అదొక ప్రశ్నగానే మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే ముందస్తు భక్తులు సంబంధించినటువంటి మొక్కుల చెల్లింపులో భాగంగానే సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తాం. చూసినటువంటి ఈ బ్రిడ్జి దగ్గర గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు ఈ బ్రిడ్జ్ మార్గం ద్వారా వస్తూ ఉన్నారు. ప్రమాదపు టంచున ఈ బ్రిడ్జ్ మనం ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కనుక కూలిపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించే అవకాశం ఉంది. అధికారులను కూడా మనం సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించి మాట్లాడడానికి కూడా ఎవరు ముందుకు రానటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. దీని సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి లోటుపాట్లకు సంబంధించి మాట్లాడే విషయంలో కావచ్చు అధికారులు ఎవరు ముందుకు రాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది ప్రారంభం కాని బ్రిడ్జ్. ముఖ్యంగా మనం చెప్పాల్సి వస్తే ఇది ఇక్కడ శిలాఫలకం కూడా ఏర్పాటు చేయనటువంటి సందర్భమే. లక్షలాది మంది భక్తులు ఒకేసారి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ అంతా కూడా కిక్కిరిసిపోయి ఒకేసారి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇదొక ప్రమాదపు టంచున గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తుల కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జి మారిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, గట్టమ్మ దేవాలయం నుంచి ములుగు జిల్లా.